హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో మీద జిహెచ్ఎంసీ పన్నులు విధించినటువంటి అంటే ఫైన్లు విధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద అసలు ఏం జరుగుతుంది అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ సినిమా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, అలాంటి వ్యక్తుల మీద కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఎలా చూడొచ్చు ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్తే సార్. మీరు చూడొచ్చు, నాగార్జున గారు ఇంతకుముందు ఎన్ కన్వెన్షన్ కావచ్చు, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే రామానాయుడు స్టూడియోస్ మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉందంటారా, లేకపోతే నార్మల్ గానే జరుగుతుందంటారా? వాళ్ళ చెకింగ్ లో భాగంగా ఎవరైనా ఒకటే. మీరు చూసినప్పుడు గతంలో ఆయన చెరువును ఆక్రమించుకున్నారు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నదని చెప్పి ఎన్ కన్వెన్షన్ కూర్చేసారు. అది ఇప్పుడు కాదు, దశాబ్దం క్రితం ఆయన అంతకుముందు రాష్ట్రం విడిపోయినప్పుడే అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ఆ రోజు ఎన్ కన్వెన్షన్స్ లో గట్టిగానే ఉన్నాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీస్ అంతా మళ్ళీ రావటం కలవటం అంతా ఓకే, కానీ యాజ్ ఎ రూల్ ప్రకారం ఆయన వెళ్తున్నాడు. వెళ్ళే దాంట్లో మనం చూస్తే ఇక్కడ జిహెచ్ఎంసీ అనేది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పెద్ద కార్పొరేషన్. జిహెచ్ఎంసీ మేయర్ ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు, అందరూ ఉంటారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో దాదాపు 1 కోటి పైన జనాభా ఉంటారు. సరిహద్దు ప్రాంతాల్లో సిటీతో పాటు అవుట్కట్స్ లో కూడా ఎమ్మెల్యేలు సీట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి అని మనం ఫస్ట్ టైం కాంగ్రెస్ సిటీలో జూబ్లీ సీట్ కూడా సాధించింది. మరి అటువంటిప్పుడు మన కోతవేటి దూరంలో ఉన్న జూబ్లీస్ లో పరిసర ప్రాంతాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, రామానాయుడు స్టూడియోస్, వీళ్ళందరూ చెన్నై నుంచి పరిశ్రమ ఇక్కడ రావడానికి ఆనాటి ఎన్టీ రామారావు గారు కావచ్చు, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అందరూ కృషి చేసిన వాళ్ళే. ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడ రావడానికి వెళ్ళనుకోవచ్చు. తర్వాత రాయితీలు ఇచ్చారు నాటి ప్రభుత్వాలు. కొండల్లో కూడా చూస్తాం, అన్నపూర్ణ 6 ఎకరాలు అంటారు. అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రభుత్వాలు బెనిఫిట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి కావాల్సిన పన్నులు కట్టాల్సిన బాధ్యత ఉంది, నిజాయితీ కట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనేది గ్రేటర్ హైదరాబాద్ లో చక్కగా రోడ్లు వేసుకోవాలి, మెరుగైన సదుపాయాలు కల్పించుకోవాలి, ఎంప్లాయీస్ కన్నీ జతపరిచాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం భరించాలి కదండి. ఇప్పుడు మెట్రోనే టేక్ ఓవర్ చేసింది, దానివల్ల ఆదాయం 30,000 కోట్ల ఆస్తులు వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఏదేమైనా కానీ సకాలంలో జీతాలు ఇవ్వాలన్నా కానీ మనం పన్నులు కట్టాలి, మీరైనా నేనైనా. మరి జిహెచ్ఎంసీలో ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఉంది, వాళ్ళు కట్టాల్సింది ఎంత? ట్రేడ్ లైసెన్స్ ఫీజు జిహెచ్ఎంసీకి 11.52 లక్షలు కట్టాల్సి ఉంటే వాళ్ళు కట్టింది ఎంత? 49,000. వాళ్ళు డబ్బులు లేవంటారా స్వామి? ఎవరిదన్నా అన్నపూర్ణ స్టూడియో అంటే మనకి దగ్గరలోనే ఉన్నది. దాంట్లో అన్నపూర్ణ స్టూడియో, మళ్ళీ కోర్సులు, తర్వాత సోనీతో కలిపి బిజినెస్లు, తర్వాత బిగ్ బాస్లు, అన్ని కూడా సినిమాలు షూటింగ్లు అన్ని కూడా దాంట్లో జరుగుతాయి కదండి. అలా ఏం పేదవాళ్ళ నిత్యం షూటింగ్లతో లక్షల నుంచి కోట్లు సంపాదించుకుంటున్నారు కదా. సిటీలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజున ఆయన సంపాదించిన ఆస్తులు కావచ్చు, ఆ తర్వాత నాగార్జున గారు కావచ్చు, వాళ్ళ బిడ్డలకు అందరూ కూడా ఏ హీరోకి లేని ఆస్తులు ఉన్నాయని చెప్పేసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి అటువంటిప్పుడు మరి ఫీజు కట్టాల్సిన 11,52,000 కూడా కట్టకుండా ఓన్లీ 49,000 మాత్రమే అన్నపూర్ణ స్టూడియో చెల్లిస్తే ఎంతవరకు సమంజసం? ఇప్పుడు పరువు పోలా? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలుస్తున్నారు, పెద్దగా ఏమి ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అనుకున్నారు, కానీ అయినా కూడా అవి ఇవి అన్నట్టు అదే ఇదే. ఇప్పుడు ఐబొమ్మ రవి విషయంలో ఏకమైపోయారు, ఇండస్ట్రీకి దెబ్బ తగులుతుంది, వేల కోట్ల రూపాయలు లాస్ అయిపోతుంది, ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు, అతని సినిమా చూపించాలి అరెస్ట్ చేసినందుకు అంత ఇండస్ట్రీ అంతా ఎకతట్టిపోయి వచ్చినప్పుడు మీరు అదే సమయంలో మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు కట్టపోతే చూస్తా ఊరుకోవడానికి అక్కడ ఉంది రేవంత్ రెడ్డి గారు. హాస్పిటాలిటీ అదే, పోలీసులు సజ్జనాగర్తో సమావేశం అయినప్పుడు ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళ చేత సమర్థవంతంగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ సెలవు కప్పించారు, అన్ని ఓకే. అదే సమయంలో మీరు పన్నులు కట్టకుండా ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు బెనిఫిట్ తీసుకుంటా, వ్యాపార సమస్యలు అక్కడ నిర్వహించుకుంటా, మీరు లబ్ధి పొందుతా, ఆయాచిత లబ్ధి పొందుతా, మీరు కట్టాల్సిన లక్షల్లో ఫీజు ఉంటే 1,000 కడుతుంటే చూసి చూడటానికి ఎంతవరకు సమంజసం? అది కూడా నేరమే కదండి. అది అన్నపూర్ణ స్టూడియో వచ్చింది, దాంట్లో మనం చూసాం ఆనాటి వారసుడికి ఇప్పుడు నాగార్జున గారు వాళ్ళ బిడ్డలు అంత కంటిన్యూ అవుతున్నారు. చాలా సీరియస్ పెద్ద పెద్ద ఇవన్నీ కూడా వ్యాపారాల వల్ల ఏమి సేవా దృక్పథంతో ఏం చేసేది అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంది. వాళ్ళ కొన్ని కోర్సులు అయితే ఈ యొక్క
ఫిలిం కోర్సులు లక్షల్లో ఫీజులు ఉన్నాయి, వసూలు చేస్తున్నారు, సోనీతో కలిసి పని చేస్తున్నారు. అది అన్నపూర్ణ స్టూడియో నిర్వాహకం. ఇకపోతే 2 రామానాయుడు స్టూడియో. ఇప్పుడు ఆ థియేటర్లన్నీ కూడా ఆ నలుగురు చేతిలో ఉన్నాయని మనం చర్చ చూసాం. దిల్ రాజు కావచ్చు, లేకపోతే దగ్గుబాటి సురేష్ కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, వీళ్ళందరి చేతిలో ఉన్నాయని ఏషియన్ సినిమాస్ అని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు కట్ చేస్తే ఆయన కూడా నిన్న సజ్జనార్ల మీటింగ్ లో దగ్గుబాటి సురేష్ గారు ఉన్నారు. సరే ఖండిస్తున్నాడు, అయ్యి బొమ్మరవి ఈ పైరసీ చేయటం కష్టం అని చెప్పి 24 crores కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. అన్ని బాగానే ఉన్నాయి. మరి ఆ రామానాయుడు గారు కొడుకులుగా దగ్గుబాటి సురేష్ బాబు గారు ఏం చేయాలి? వెంకటేష్ ఇంకో కొడుకున్నాడు కదా, ఆయన సినిమాలు చేస్తున్నాడు కదా, సినిమాల ద్వారా డబ్బులు వస్తున్నాయి కదా, సినిమా పరిశ్రమ మిమ్మల్ని అక్కురు చేర్చుకుంది కదా. మీరు చూస్తే మనమంతా సినిమా టికెట్లు చూస్తే కదా సార్ వీళ్ళు హీరోలు కానీ ఏదైనా కానీ. మరి ఆయన కట్టాల్సింది 1,92,000 అయితే ఆయన 1,900 రూపాయలు. మరీ పేదవాడిగా దగ్గుబాటి సురేష్ గారు ఉన్నారా? థియేటర్లు, 100 థియేటర్లు 2 రాష్ట్రాల వాళ్ళ చేతిలో ఉంటే మీరేంటి పేద పలుకులు? మీ రానా గారు మొన్నేమో బెట్టింగ్ యాప్ లో బయటపడ్డాడు, సారీ చెప్తున్నాడు. ఒకవే ప్రకాష్ రాజ్ అయితే ఇప్పుడు రానా ఎవరు? దగ్గుబాటి సురేష్ గారు కుమారుడు. ఇంకో కుమారుడి మీద అంతకుముందు సరే మనం చూసాం ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, పక్కన పెట్టండి. మీకేం డబ్బులు కొరవు? మీరు లక్షల్లో కట్టాల్సిన ఫీజు మీ యొక్క కార్యాలయాల్లో మీరు వ్యాపారాలు చేసుకుంటా మీరు 1,900 రూపాయలు ఫీజు కట్టేది అంటే తెలియలేదేమో సార్. అంటే వాళ్ళకి పేదవాళ్ళు ఏం కదా సార్, బిలో పవర్టీ మధ్యతరగతి ప్రజలు చిన్న చిన్న వడ్డీ కొట్లు పెట్టుకున్న 1,000 రూపాయలు ఫీజు కడుతున్నారు జిహెచ్ఎంసీకి. తెలిసింది ఇది బహిరంగ వచ్చింది, ఇప్పుడు టీవీలు అన్నింటిలో వస్తుంది. ఇదేమి పోదు కదా. ఇప్పుడు తప్పు జరిగిపోయింది, పరువు పోయిన తర్వాత ఏముంటది చెప్పండి. కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించిన ఈ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అటు అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, రామానాయుడు స్టూడియో కావచ్చు, ప్రభుత్వానికి మీరు కట్టాల్సిన పనులు కట్టాలి. కట్టడం మీ బాధ్యత. కట్టకపోతే ఇప్పుడు ఏంది, ఇప్పుడు పొరుగు పోలా? మీరు ఇంత రాయితీలు ఇచ్చి మీ కొండల గుట్టలు 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చి ఆ రోజు ఆనాటి ప్రభుత్వాలు, ఇప్పుడు మీరు అక్కడ వ్యాపారాలు చేసుకుంటా జిహెచ్ఎంసీ కట్టాల్సిన ట్యాక్స్ కూడా కట్టకుండా ఉంటే ట్రేడ్ లైసెన్స్ ఫీ చెల్లించాలి, నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి ఏం చేయాలి? దీనికి సిగ్గుతో తలదించుకోవాలా? అంతే కదండి. కాబట్టి డబ్బు సంపాదించండి. సంపాదించిందంటూ టు డు సంథింగ్ అవర్ సొసైటీ. పుట్టుక మరణ మధ్య మనం ఏం సాధించాం? ప్రభుత్వాలకు చెల్లించాల్సిన సొమ్మే చెల్లించకుండా మీరు కట్టాల్సిన లక్షల్లో ఇచ్చేసిన 100లో 1000లో మీరు దాన్ని ధిక్కరిస్తున్నారంటే ప్రభుత్వాన్ని మోసం చేయటమే కదా. ఇది కరెక్ట్ కాదండి. రైట్ సార్, చూద్దాం సార్. అంటే మరి వాళ్ళు ఎందుకని చేశారు? కొంతమంది ఏమంటున్నారంటే కావాలని కాన్సన్ట్రేషన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మొన్న ఆయన ఎవరైనా ఒకటేనండి. మనం అల్లు అర్జున్ గారి విషయంలో కూడా చూసాం. లేదు, కాన్సన్ట్రేషన్ ఏం లేదు. మరి అదే అల్లు అర్జున్ కి అవార్డు కూడా ఇచ్చినందుకు ప్రభుత్వం సత్కరించింది కదా. కాబట్టి ఎవరైనా ఒకటే. రైట్. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏదైనా ఆయన దృష్టిలో తప్పు అయితే తప్పు అనే చెప్తున్నారు, అది న్యాయం అయితే న్యాయం అనే చెప్తున్నారు. అవార్డు అంటే సంఖ్యలు వేసినటువంటి చేతితోనే అవార్డు కూడా ఇచ్చి పంపించినటువంటి ఆయన ద్వారా జరిగింది. సో మరి ఇది ఎంతవరకు తీసుకుంటారు, సినిమా ఇండస్ట్రీ దీని మీద ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ.